శ్రీ పరమాత్మనే నమః. ఇప్పుడు కుటుంబ నాశనం జరిగిన తర్వాత ఆ కుటుంబంలో పురుషులు అనే వాళ్ళే లేకపోతే సమయం చూసుకొని వేరే రాజ్యాల నుంచి కానీ వేరే పురుషులు కానీ వచ్చి ఆ స్త్రీలను అపహరించుకొని పోయి వాళ్ళ ద్వారా సంతానం అనేది ఏర్పడుతుందన్నమాట. ఆ సంతానం వల్ల ఆ కులంలో వర్ణ సంకరము అనేది ఏర్పడుతుంది. వర్ణ సంకరము అంటే ఈ సంతానం వల్ల పితృదేవతలకు చేయాల్సినటువంటి పిండ ప్రదానాలను చెయ్యరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఒకవేళ తెలిసినప్పటికీ కూడా శాస్త్రం ప్రకారం వాళ్ళకి ఎటువంటి అధికారము లేదు. ఈ ప్రకారముగా పితరులకు సంతానము ద్వారా పిండ జలములు లభించినప్పుడు వారు దుర్గత పాలగుదురని అర్జునుడు భావిస్తున్నాడు. అలాగే అర్జునుడు అంటున్నాడు, ఈ కులధర్మాల గురించి తెలియకోకుండా ధర్మాన్ని విడిచి ఎవరైతే అధర్మ మార్గంలో వెళ్తూ అధర్మ పనులన్నీ చేస్తాడో వాడికి నరకం తప్పదు అని చెప్తున్నాడు.